తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? రాజశేఖర్ అండి. రాజశేఖర్. ఏం చేస్తుంటారన్న? మేము కాంట్రాక్ట్ ప్లే చేస్తాం. రాజమండ్రి మీది? మరి ఎన్నికలు వస్తున్నాయి భయ్య, రాజమండ్రిలో సిటీలో ఎవరు ఎమ్మెల్యే గెలబోతున్నారు? అదిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు గెలబోతున్నారా, లేదంటే మార్గాన్ని భరత్ గెలుస్తారంటే ఏం చెప్తారు మీరు? మాక్సిమం ఏంటంటే భర్త రావాలండి. భరత్ ఎందుకు భరత్ రావాలంటే? భర్త రావాలంటే ఇదివరకు చేసిన పార్టీల్లో ఎవరైనా ఎప్పుడు దోసుకెళ్ళిపోదామా, ఎప్పుడు మిగిలిపోదాం అనుకున్నారు, కానీ ప్రజలకు ఏం కావాలో, ఏం చేస్తే బాగుంటుంది, ఈ సిటీని ఎలా మార్చితే బాగుంటుంది అని తెలుసుకోవడం కోసమే ఈ భరత్ వచ్చారు. నిజంగా లేదు అనుకుండా కాదనకుండా ప్రతి విషయంలో ముందుకు వెళ్తున్న భర్త ఉండాలని కోరుకుంటున్నాం. భరత్ బాగా డబ్బులు అవినీతి చేస్తున్నాడు, అవినీతి సొమ్ము బాగా సంపాదించుకున్నాడు. ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎటువంటి ఉపయోగం చేయలేదు మార్గాన్ని భరత్ అని చెప్తున్నారు. అలా అనుకుంటే ఎన్ని ఎందుకంటే ఇస్తారండి, బ్యాంకులో దాచుకొచ్చి డబ్బు ఏదో అవునా. ఇప్పుడు ఆంధ్రకళ కేంద్రంలో సినిమా హాల్కి వెళ్ళాలంటే 140 రూపాయలు టికెట్ కొనాలి. అదే ప్రజలు చూసారు కూర్చుంటే అరగంట గంట అయినా సినిమాలో చూడొచ్చు. పార్క్కి వెళ్తే ఇదివరకు రంగులేసి వదిలిస్తేవారు, ఏది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హైలైట్ చేశాడు. పార్కులో ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫీ కూడా, ప్లేస్లు కూడా చాలా బాగున్నాయి. ప్రజలు కూడా చాలా ఆనందంగా జీవిస్తున్నారు. పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇదివరకు మట్టిలో ఆడేవారు, ఇప్పుడంతా పాల్గస్తో అన్ని చేయడంతో బాగా జరిగింది. టీడీపీ హయాంలోనే బాగా చేశారు. అప్పుడు గతంలో మురళీమోహన్ ఎంపీగా ఉన్నప్పుడే రాజమండ్రిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. భరత్ వచ్చి ఏమీ చేయలేదు, ఒక 4 లైట్లు వేశాడని చెప్తున్నారు. కరెక్టే. అలా చేసుంటే పాడికి ఆలయం నెగ్గింది కదా, చేసుంటే ఆలయం నెగ్గుతారు కదా. 10 ఏళ్ళు వెనకెందుకు అనుకున్నారు? అదండి, భర్త గారు చేసి చెప్పారు, చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తే మటుకు ఇంకా సిటీ మారుతుంది తప్ప ఇలా ఉండిపోదండి, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అసలు గెలవడు కదా అని చెప్తున్నారు. గెలవదని ఆడకుండా ఎలా కుడుతుంది? ప్రజల్లో ఉన్న మాట ఏంటంటే 10 రకాలుగా మాట్లాడతారు, కానీ గెలిచి చూపించేది కూడా. 2019 ఎన్నికల్లో అంత గాలిలో కూడా ఇక్కడ టీడీపీ గెలవడం జరిగింది. అంత బలంగా ఉంది రాజమండ్రిలో. మరి అంత బలంగా ఉన్న రాజమండ్రిలో భరత్ ఎలా గెలుస్తాడు? ఎందుకు గెలడు? చేశారు కాబట్టి గెలుస్తాడు. ప్రజలు ఇప్పుడు ఏదైతే న్యాయం జరిగిందో వాళ్ళకేస్తారు, కానీ మాటలో గాలి మాటలు అవ్వదు కదా. చేసి చూపించాలి. నలుగు నా పార్టీ అయినా నీ పార్టీ అయినా సరే ప్రజలకు కావాల్సింది అన్నం మాట నిలబెట్టుకొని చేస్తేనే నాయకుడు అవుతారు కదా. అంటే భరత్ అందరినీ కలుపుకొని వెళ్ళాడు. వాసు అయితే, అంటే భవానీ వాళ్ళ వైఫ్ అంటే ఆదిరెడ్డి వాసు అయితే ప్రజల్లో అందరూ మమేకమవుతాడు. చిన్న సమస్య వచ్చినా వెళ్ళి వాళ్ళ పరిష్కరిస్తాడు, వాళ్ళతో కలిసి ఉంటాడని చెప్తున్నారు. ఇప్పుడండి ప్రజలను మెప్పించడం కోసం, ప్రజలను మెప్పించడం కోసం ఇలా చేశాడు, అలా చేశాడండి. అసలు చెప్పాలంటే ప్రజల డబ్బులు ప్రజలే తింటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు బ్యాంకుల్లోకి రాజకీయ నాయకులు అందరూ వెళ్ళిపోతుందని చెప్పలేం, ఎలా వెళ్తుంది అలా వెళ్తుంది. కానీ ఇది ఒక ప్రభుత్వంలో ప్రజల డబ్బులు ప్రజలే తింటున్నారు. వాళ్ళ కుటుంబ పిల్లలు బాగుండాలనుకున్న ఒక్కడు జగనే తప్ప ఇంకెవరు లేరు. ఓవరాల్గా ఎవరు సీఎం అవుతారు మరి? సీఎం అయితే ఇంక జగనే రావచ్చు. ఎందుకు జగన్ అవుతాడు అనుకుంటున్నారు మీరు? మనం అక్క చెల్లెలకి ఒక 2,000 రూపాయలు కూడా సంవత్సరం చీర కూడా పెట్టడానికి కష్టపడతాం పోసింది. అలాంటిది నెలకు వచ్చిన సంవత్సరం తిరగగానే అప్పటికి చెయ్యూత పడుతుంది 18,750 రూపాయలు. పిల్లలకేమో అమ్మఒడి పడుతుంది. ఒంటరి మహిళలు ఇస్తున్నారు. కిడ్నీ ఫెయిల్ 10,000 రూపాయలు. ఎంత పథకాలు ఎవరికున్నాయినా ఇదివరకు పార్టీలు కూడా లేవు కదా. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీ విషయంలో 5 లక్షల నుండి 25 లక్షలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మరి కాకుండా మనకి ఇంకెవరు రావాలనుకుంటారు? అంటే జగన్ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేసుకున్నాడు, ఎక్కడ అభివృద్ధి లేదు అని చెప్తున్నారు కదా. అలా ఇచ్చే బదులు తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్ళిపోవాలి తప్ప ప్రజలకి సాయం చేస్తే ఏం లేదు కదా. మనం కట్టే ట్యాక్స్, మనం కట్టే విధానం అన్నీ కూడా ప్రజలకు వెళ్ళాలని ఆలోచన వాళ్ళు జరుగుతుందండి. అంటే అప్పుల రాష్ట్రంగా మార్చేశాడు, ఒక మరో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. అప్పు ఏం లేదండి, ఎందుకంటే మన డబ్బు మనం కట్టేది మనకే వస్తుంది తప్ప ఎవరి జోలికి వెళ్తాం. ఇప్పుడు ఆటోలోనే ఎంతో కష్టపడుతుంది, నెలకు సంవత్సరం పరిస్థితి పడుతుంది. రైతులు పడాల్సిన వాళ్ళు రైతులు పడుతుంది. ఎవరిని కూడా మిస్ చేసుకోవట్లేదు. అందరు కుటుంబం కష్టాలు ఉన్నాడు కాబట్టి ఈ పథకాల వల్ల వాళ్ళ కుటుంబం బాగుంటుందని చేస్తారండి. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, ఈసారి జగన్ పని అయిపోయింది, జగన్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అంటున్నారు. న్యాయం చేసినాడు, సాయం చేసినాడు నిలబెట్టుకోవాలి తప్ప ఎంతమంది వచ్చినా సరే న్యాయం చేసినాడు కావాలనుకుంటారు. యువత అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని చెప్తున్నారు. అలా అనుకుంటే కుదరదు కదండి. ప్రజల్లో నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, ఆదిరెడ్డి వాసు గారు అయినా సరే, చంద్రబాబు అయినా సరే నెగ్గిన తర్వాతే మనం మాట్లాడగలం. కానీ మేము పూర్తిగా జరిగింది విన్నది కూడా మటుకు భరత్ గారు అండ్ సీఎం గారు అన్ని చేశారు. అంటే జగన్ గారు అంటున్నారు ఇది వచ్చే ఎన్నికలు పెత్తందారులకు పేదలకి మధ్య యుద్ధం అంటున్నారు. అదే అండి, దేనికేంటంటే న్యాయం చేయడానికి మా సరిపోయేమో సీఎం గారు అంటున్నారు. అన్యాయం జరగాలన్న వాళ్ళు వీళ్ళందరూ 4-5 కూడుకుని వస్తారు. అలాగే ఉండదు. ఏంటంటే ఒక పార్టీ నిలబెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే 1 సైడే ఉండాలి, 2 సైడ్ వెళ్ళకూడదు. అప్పుడే కానీ నాయకుడు అవుతాడు. నువ్వు గోడగుడ్డిలా వెళ్ళిపోయిన మాత్రం నిన్ను ఎలా నమ్ముతావు? ఇప్పుడు నమ్మలేదు, అప్పుడే నమ్ముతారు. జగనే సీఎం అంటారు. సీఎం ఆయనే.